హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వీడియోలో ఎస్ఏపిలో లేఅవుట్స్ కోసం తెలుసుకుందాం. అసలు లేఅవుట్స్ అంటే ఏంటి, లేఅవుట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మొదట లేఅవుట్స్ అంటే మనం కావలసిన డాటాను కావలసిన విధంగా సెట్ చేసి పెట్టుకోవడాన్ని లేఅవుట్ అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు మొదట మన నేమ్, తర్వాత సన్ ఆఫ్, తర్వాత జెండర్, ఇలా ఎలా అయితే వస్తాయో అది అన్ని ఫామ్స్కు ఒకే విధంగా ఉంటుందన్నమాట. మనం ఫిల్ చేసిన ఫామ్ ఒకే విధంగా ఉంటుంది, వేరే వ్యక్తి ఫిల్ చేసిన ఫామ్ గిట్ట ఒకే విధంగా ఉంటుంది. అది బై డిఫాల్ట్గా సెట్ చేసి ఉంటుంది అనమాట. అదే దాన్ని ఎస్ఏపిలో సెట్ చేయడాన్ని కూడా మనం లేఅవుట్ అనే టర్మినాలజీ యూజ్ చేసి కాల్ చేస్తాం అనమాట. ఈ లేఅవుట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం ఒక రిపోర్ట్ని రెగ్యులర్గా రన్ చేస్తున్నాం అనుకోండి, రెగ్యులర్గా రన్ చేస్తున్నాం, అది మనం రెగ్యులర్గా కావాలి. అలాంటప్పుడు మనం ఆ రిపోర్ట్ను రన్ చేసి ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనుకోండి, అది ఫస్ట్ మనకు డేట్, తర్వాత ఇన్వాయిస్ నంబరు, తర్వాత మెటీరియల్ నంబరు, మెటీరియల్ డిస్క్రిప్షను, తర్వాత క్వాంటిటీ, తర్వాత యూనిట్ ఆఫ్ మెజర్, ఇలా మనం అనుకున్నాం. ఇట్లా మనకు సీరియల్గా రావాలి, ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఈ రోజు చేసిన డేటా మళ్ళీ ఇంకో 2 days, 3 days, 1 month, 2 month ఇట్లా కంటిన్యూగా చేస్తున్నాను. ఇవన్నీ కంబైన్ చేయాలి నేను అనుకున్నప్పుడు అవి మనం ఒక లేఅవుట్లో డౌన్లోడ్ చేయడం వల్ల మనకు కంబైన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. లేదంటే మనం డేటాను వెతుక్కోవాలి. ఒకవేళ లేఅవుట్ సెట్ చేసి లేదనుకోండి, మనకు ఈ రోజు డౌన్లోడ్ చేసిన డాటాలో ఇన్వాయిస్ నంబర్ ఉంటుంది, రేపు డౌన్లోడ్ చేసిన డాటాలో ఇన్వాయిస్ నంబర్ ఉండకుండా ఇంకేదో రిఫరెన్స్ నంబర్ ఉంటుంది అనమాట. అప్పుడు మనకు డాటా అనేది కరెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ డాటా తోటి మనం ఏం ఎనాలిసిస్ చేయలేకపోతాం. అందువలన మనము ఎస్ఏపిలో లేఅవుట్స్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ రోజు వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం మనం. ఇలాంటి నేర్చుకోవడానికంటే ముందు, ఎస్ఏపిలోకి వెళ్ళడానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, వీడియోస్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు వీడియో అర్థం కాదు. మీరు కామెంట్లో నాకు కామెంట్ చేస్తే నేను, మీరు ఎక్కడి వరకు చూసారో నాకు తెలియదు కాబట్టి నేను హెల్ప్ చేయలేకపోతాను అనమాట. మీరు కంప్లీట్ వీడియో చూసి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేశారనుకోండి, నేను మీకు హెల్ప్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా నేను ఇంతకుముందు ప్రీవియస్ చేసిన వీడియోస్కి డిస్క్రిప్షన్లో నోట్స్ పెట్టడం జరిగింది కదా, అది కొన్ని కారణాల వల్ల డిస్క్రిప్షన్లో లింక్స్లో నోట్స్ లింక్ అనేది పోయిందనమాట. మీరు ఆ నోట్స్ లింక్ కోసం నా ఛానల్లోకి వెళ్ళి పోస్ట్స్ ఉంటాయి కదా, ఛానల్ మీద క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అట్లా ఉంటాయి కదా, అందులో పోస్ట్లో నోట్స్ లింక్స్ ఉన్నాయన్నమాట. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకు యాక్సెస్ అడగడం జరుగుతుంది. యాక్సెస్ మీద క్లిక్ చేస్తే నా మెయిల్ ఐడికి రిక్వెస్ట్ రావడం జరుగుతుంది. మీరు రిక్వెస్ట్ పంపించిన 24 hours లేదంటే 48 hours మాక్సిమం నేను అప్రూవ్ చేస్తాను. కానీ మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ పెడతారో, ఆ రిక్వెస్ట్ పెట్టే ముందు మీరు ఖచ్చితంగా నా వీడియోస్ని చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, లైక్ చేయండి, వీడియోస్ని కామెంట్ పెట్టండి. ఎవరైతే వీడియోస్కి 2-3 కామెంట్స్ పెట్టి ఉంటారో వాళ్ళకి మాత్రమే నోట్స్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టండి. నోట్స్ ఇచ్చిన తర్వాత ఆ నోట్స్ గురించి గిట్ట మీరు వీడియో కింద ఫీడ్బ్యాక్ రాస్తే మిగతా వాళ్ళు గిట్ట చూసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. కొందరు అనుకుంటున్నారు లింకే కదా, ఇది ఖచ్చితంగా ఫేక్ లింక్ ఉంటుంది అని అనుకుంటున్నారు. అందుకని ఎవరైతే యాక్సెస్ ఇచ్చానో, ఆల్రెడీ నేను మోర్ దెన్ 100-200 మెంబర్స్కి ఇచ్చాను కాబట్టి వాళ్ళు కామెంట్స్ చేశారనుకోండి, మిగతా వాళ్ళకి గిట్ట కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట, అది ఒరిజినల్ లింక్ అని. ఎందుకంటే అది ఫేక్ లింక్ కాదు, నేనేం ఫ్రాడ్ చేయడం లేదని. అదనమాట. ఓకే, వీడియోలోకి వెళ్దాం. నేను లేఅవుట్ క్రియేట్ చేయడం కోసం MB51 టీ కోడ్ని యూజ్ చేసి లేఅవుట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. టీ కోడ్ ఎంటర్ చేశాక మీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిల్ చేయండి. నేను ఇక్కడ ప్లాన్ 2ను ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చేసి లేఅవుట్ ఏమి ఇవ్వకుండా బ్లాంక్ చేసేసి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం లేఅవుట్ క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి నేను బ్లాంక్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇలా ఇవ్వడం వల్ల లేఅవుట్ బై డిఫాల్ట్ గా ఉంటున్నాయో లేఅవుట్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ లేఅవుట్ నేమ్ కూడా టెస్ట్ అని ఉంచడం జరిగింది మనకు అక్కడ. ఇలా వచ్చిన తర్వాత మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే కరెంట్ చూస్ అని ఉంటుంది. ఫస్ట్ చూస్ లో చూద్దాం. చూస్ లోకి వచ్చి చూస్తే 2 లేఅవుట్స్ మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఇప్పుడు 2 లేఅవుట్స్ ఉన్నాయి. క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి లేఅవుట్ లో కరెంట్ లోకి వెళ్తే ఇప్పుడు కరెంట్ ఉన్న లేఅవుట్ డిస్ప్లేడ్ కాలమ్స్ లో ఉన్నవి ఇవన్నమాట. కాలమ్ టు సెట్ మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లేడ్ కాలమ్స్, సార్ట్, ఫిల్టర్, వ్యూస్, డిస్ప్లే ఉన్నాయి. నేను డిస్ప్లేడ్ కాలమ్స్ కోసం మాత్రమే ఈ వీడియోలో చెప్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను డిస్ప్లేడ్ కాలమ్స్ కోసం చెప్తాను. మిగతావి నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేసుకుందాం. ఇప్పుడు మీరు మీకు తగ్గిన విధంగా లేఅవుట్ సెట్ చేసుకోవడం ఎలా అంటే, ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయన్నీ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ యారో మార్క్
కనబడుతుంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు డిస్ప్లేడ్ కాలమ్స్ లో మీకు నచ్చిన విధంగా ఏవైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందో మీరు అలా సెట్ చేసుకోవచ్చు. నాకు మొదట పోస్టింగ్ డేట్ కావాలనుకుంటే నేను పోస్టింగ్ డేట్ మీద క్లిక్ చేసి యారో మార్క్స్, యారో మార్క్ ఉంది కదా, డౌన్ యారో ఇక్కడ సైడ్ యారో మార్క్, దాని మీద క్లిక్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైతే డిస్ప్లేడ్ కాలమ్ వైపు చూపిస్తుందో దాని మీద క్లిక్ చేయడం జరుగుతుంది. అప్పుడు పోస్టింగ్ డేట్ అనేది డిస్ప్లేడ్ కాలమ్స్ లోకి రావడం జరిగింది. అలాగే మెటీరియల్ డాక్యుమెంట్ నంబర్, ప్లాంట్, మెటీరియల్ నంబర్, మెటీరియల్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ ఇలా చేసుకోవడం జరిగింది. నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత ఇలా ఉంది. నేను సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ క్వాంటిటీ అనేది నాకు మెటీరియల్ డిస్క్రిప్షన్ పక్కకు రావాలి అనుకుంటున్నాను సేవ్ చేయడానికంటే ముందే. అలా అనుకున్నప్పుడు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి లేఅవుట్, కరెంట్లోకి వెళ్తే మనం సెట్ చేసిన విధంగా కనిపిస్తుంది. అప్పుడు క్వాంటిటీని వచ్చేసి నేను ఇక్కడ డౌన్ అప్ యారో మార్క్ ఉంది కదా, అప్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తూ పైకి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఈ ప్లాంట్ అనేది ఎగ్దమ్ మొత్తం టాప్ లోకి వెళ్ళాలి అంటే ఈ డబుల్ యారోస్ ఉన్నాయి కదా, డబుల్ యారోస్ మీద క్లిక్ చేస్తే మొత్తానికి టాప్ లోకి వెళ్ళడం జరిగింది. అదే విధంగా కిందికి రావాలనుకుంటే ప్లాంట్ అనేది మొత్తానికి కిందికి రావాలనుకుంటే డబుల్ డౌన్ యారో మార్క్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మొత్తంగా కిందికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క స్టెప్ కిందికి రావాలనుకుంటే వన్ డౌన్ ఆరో మార్క్ ఉంది కదా, ఆ వన్ డౌన్ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇలా రావడం జరిగింది. ఇలా కిందికి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు ఇలా లేఅవుట్ కనపడడం జరుగుతుంది. మీరు ఈ సెట్టింగ్స్ మీకు ఓకే అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి మళ్ళీ లేఅవుట్ లో సేవ్ యాజ్ లేఅవుట్ అని ఉంటుంది. సేవ్ యాజ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ యాజ్, సేవ్ విత్ అని ఉంది. సేవ్ విత్ అంటే ఏదైనా లేఅవుట్ ను ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ ని ఓవర్ రైట్ చేస్తుంది. నాకు ఓవర్ రైట్ అనేది కాకుండా సేవ్ యాజ్ కావాలి. నేనేం చేస్తున్నాను, టెస్ట్ 2 అని ఇస్తున్నాను. టెస్ట్ 2, ఇక్కడ టెస్ట్ 2 అని, ఇక్కడ కూడా టెస్ట్ 2 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి యూజర్ స్పెసిఫిక్ డిఫాల్ట్ అని ఉంది. యూజర్ స్పెసిఫిక్ అంటే మీ ఆర్గనైజేషన్ లో ఒక 5 యూజర్ ఐడీస్ ఉన్నాయి. మీరు ఫైవ్ యూజర్ ఐడీస్ డిఫరెంట్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. మీకు ఒక డెడికేటెడ్ యూజర్ ఐడి ఉందనుకుందాం. అప్పుడు మీరు యూజర్ స్పెసిఫిక్ సెలెక్ట్ చేస్తే ఏదైతే లేఅవుట్ క్రియేట్ చేశారో అది మీ ఒక్క ఎస్ఐపి యూజర్ ఐడిలో మాత్రమే చూపించడం జరుగుతుంది. లేదు డిఫాల్ట్ మీద సెలెక్ట్ చేసుకొని యూజర్ స్పెసిఫిక్ టిక్ చేయకపోతే ఆ లేఅవుట్ అనేది మీ ఆర్గనైజేషన్ లో ఉన్న 5 యూజర్ ఐడీస్ లోను చూపిస్తుంది. మళ్ళీ వేరే అతను ఇంకో లేఅవుట్ క్రియేట్ చేయక ముందు ఈ టీ కోడ్ లో ఇంకో లేఅవుట్ క్రియేట్ చేయక ముందు వరకు కూడా సేమ్ లేఅవుట్ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది అనమాట. ఇది లేఅవుట్ సెట్టింగ్స్ అంటే. ఇది సెట్టింగ్ చేసిన తర్వాత ఓకే చేస్తే సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇంతకుముందు లేఅవుట్ లో వెళ్ళి మనం చూస్ లోకి వెళ్తే 2 లేఅవుట్స్ కనిపించాయి కదా, ఇప్పుడు చూడండి లేఅవుట్స్ 3 కనిపిస్తున్నాయి. ఇదండి లేఅవుట్ క్రియేట్ చేసే విధానం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని మీరు భావిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.